హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 40% ఫిట్‌మెంట్ 2 ఏళ్ల తర్వాత సీఎం ఆమోదం అంటూ అప్డేట్ రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని ఇంతటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఇటీవలే అత్యంత కీలకమైన చర్చల మధ్య ముగిసింది. ఈ సమావేశం కేవలం ఒక సాధారణ పరిపాలన ప్రక్రియ కాదు. ఇది రాష్ట్ర యంత్రాంగాన్ని నడిపించే శ్రమజీవుల భవిష్యత్తును నిర్ణయించేటటువంటి ఒక వేదిక. ఈ కీలక సమావేశంలో వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ ముందు హాజరై తాము గత కొంతకాలంగా ఎదుర్కొంటున్న మానసిక వేదనను మరియు ఆర్థిక ఇబ్బందులను ఎంతో విపులంగా అయితే వివరించారు. ముఖ్యంగా దశాబ్దాల కాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి దీర్ఘకాలిక సమస్యలు, ఆహ్, ఆగిపోయిన ఫైళ్లు మరియు ఉద్యోగుల ఆత్మగౌరవంతో ముడిపడి ఉన్నటువంటి అంశాలను వారు అధికారుల ముందు అయితే ఏకరువు పెట్టారు. సుదీర్ఘ చర్చల్లో ప్రధానంగా 3 అంశాలు కేంద్ర బిందువుగా అయితే నిలిచాయి. ఒకటి, రెండవ వేతన సవరణ కమిషన్. సెకండ్, పీఆర్సీ అమల్లో జరుగుతున్న అంతులేని జాప్యం. 2, పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ బకాయిల విడుదల. మరియు 3, ఉద్యోగులందరికీ భరోసానిచ్చేటటువంటి ఆరోగ్య భద్రత ఈహెచ్ఎస్. గత ప్రభుత్వ హయాంలో రాజకీయ మరియు సాంకేతిక కారణాల వల్ల మూలనబడ్డటువంటి అనేక కీలక ఫైళ్లను ప్రస్తుత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తోంది. ఈ సానుకూల పరిణామాలను గమనిస్తుంటే పీఆర్సీ విషయంలో కూడా అతి త్వరలోనే ఒక భారీ ముందడుగు పడబోతోంది అనే సంకేతాలు స్పష్టంగా అయితే కనిపిస్తున్నాయి. కొత్త పీఆర్సీ విధివిధానాలపై ప్రభుత్వం నుంచి ఒక అధికారిక ప్రకటన అతి త్వరలోనే వెలువడనుందని సచివాలయ వర్గాల్లో గట్టిగా చర్చ జరుగుతోంది. ఇది ఉద్యోగులలో కొత్త ఉత్సాహాన్ని అయితే నింపుతోంది. ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగి, ఉపాధ్యాయుడు మరియు సుమారు 3 లక్షల మందికి పైగా ఉన్నటువంటి పెన్షన్ల దృష్టి అంతా ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించబోయే ఫిట్‌మెంట్ శాతం పైనే నిలిచింది. పీఆర్సీ అంటే కేవలం జీతం పెరగడం మాత్రమే కాదు, ఒక ఉద్యోగి జీవన ప్రమాణాన్ని నిర్ణయించే ప్రాతిపదిక. గతంలో ఇచ్చినటువంటి ఫిట్‌మెంట్ కంటే ఈసారి మరింత మెరుగైన మరియు గౌరవప్రదమైన శాతం ఉండాలని ఉద్యోగ సంఘాలు పట్టుబడుతున్నాయి. దీనికి గల ప్రధాన కారణం ఏమిటంటే బహిరంగ మార్కెట్‌లో విపరీతంగా పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, గృహ నిర్మాణ సామాగ్రి ధరలు మరియు ఆకాశాన్ని అంటుతున్న ఇంటి అద్దెలు. కేవలం ఇవే కాకుండా తమ పిల్లల ఉన్నత చదువుల కోసం చేసే ఖర్చులు, కుటుంబ సభ్యుల వైద్య ఖర్చులు రోజురోజుకు సామాన్యుడికి భారమవుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో విద్యుత్ ఛార్జీల పెంపు మరియు పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల వల్ల సామాన్య ఉద్యోగి నెలవారీ బడ్జెట్ అనేది పూర్తిగా తలకిందులైంది. ఈ నేపథ్యంలో కనీసం 40% ఫిట్‌మెంట్ ఇస్తే తప్ప పెరిగిన ధరల నుండి ఉద్యోగులకు కొంతైనా ఉపశమనం అయితే లభించదని ఉద్యోగ సంఘాల నాయకులు విశ్లేషిస్తున్నారు. మరీ ముఖ్యంగా తమ జీవితాంతం ప్రభుత్వ సేవలో గడిపి ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నటువంటి పెన్షనర్లు తమ వైద్య అవసరాల కోసం ఈ యొక్క ఈపీఎఫ్ పైనే గంపెడు ఆశలైతే పెట్టుకున్నారు. వృద్ధాప్యంలో పెరిగే మందుల ఖర్చులను తట్టుకోవాలంటే పెన్షన్ పెంపు అనివార్యం. ఒకవేళ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఉద్యోగుల డిమాండ్ మేరకు 40% ఫిట్‌మెంట్ గనుక ప్రకటించినట్లయితే లెవెల్ 1 నుండి లెవెల్ 10 వరకు ఉన్న ప్రతి ఉద్యోగి జీవితంలో అద్భుతమైన మరియు గణనాత్మకమైన మార్పైతే పెంపు కనిపిస్తుంది. మనం దీన్ని కొన్ని ఉదాహరణల ద్వారా అయితే వివరంగా అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు లెవెల్ 1 నుండి ప్రస్తుతం కేవలం రూ. 20,000 బేసిక్ పే తీసుకుంటున్న ఒక కింది స్థాయి ఉద్యోగికి 40% ఫిట్‌మెంట్ ఇస్తే వారికి రూ. 8,000 అదనంగా వారి జీతంలో పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే లెవెల్ 2 ఉద్యోగులకు 9,000 నుండి 10,000 వరకు, లెవెల్ 3 ఉద్యోగులకు 11,000 వరకు, లెవెల్ 4 వారికి 12,000, అలాగే లెవెల్ 5లో ఉన్న వారికి 14,000 ఈ విధంగా పెరిగే విధంగా అయితే ఉండవచ్చు అని అంచనా. ఇక లెవెల్ 10 వరకు గల గెజిటెడ్ అధికారులకు రూ. 15,000 నుండి రూ. 30,000 వరకు అదనంగా లబ్ధి చేకూరే అవకాశం ఉంది.
ఈ పెంపు వల్ల ఉద్యోగుల కొనుగోలు శక్తి పెరగడమే గాకుండా వారి కుటుంబాల జీవన ప్రమాణాలు గూడా మెరుగుపడతాయి. అయితే ఇంతటి భారీ స్థాయిలో ఫిట్‌మెంట్ అమలు చేయడం అనేది రాష్ట్ర ప్రభుత్వంపై ఒక పెను ఆర్థిక భారాన్ని మోపుతుంది అనేది గూడా కాదనలేని వాస్తవము. ప్రభుత్వ ఆర్థిక శాఖ అంచనాల ప్రకారం ప్రతి ఒక్క శాతం ఫిట్‌మెంట్ పెంపుకు సుమారు రూ. 400,00,00,000 అదనపు భారం పడుతుంది. 40% ఫిట్‌మెంట్ అంటే దాదాపు రూ. 16,000,00,00,000 అదనపు నిధులను ప్రభుత్వం సమకూర్చాల్సి ఉంటుంది. అయినప్పటికీ రాష్ట్ర అభివృద్ధిలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమల్లోకి తీసుకెళ్లడంలో ఉద్యోగులు కీలక భాగస్వాములు కాబట్టి వారి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ ఆర్థిక భారాన్ని భరించడానికి సిద్ధమవుతుందని ఉద్యోగ సంఘాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. మరి ముఖ్యమంత్రి మరియు ఇతర మంత్రులు కూడా ఉద్యోగుల పట్ల సానుకూల ధోరణితో ఉన్నట్లు కనిపిస్తూ ఉండటం అందరికీ తీపి కబుర్లాగైతే మారింది. మరి ప్రభుత్వం తీసుకున్న ఈ యొక్క నిర్ణయం లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నింపాలనైతే అందరూ ప్రార్థిస్తూ ఉన్నారు.